ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా ప్రస్తుతం మనతో పాటు పృథ్వీ గారు ఉన్నారు. ఆయన కూడా మాట్లాడటానికి కూడా ముందుకు వచ్చారు మనతో పాటు. సో మొత్తం మీద 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్ కూటమి ప్రభుత్వం వచ్చేసి. సో మొత్తం మీద 1 ఇయర్ ఎలా అనిపించింది మీకు? 1 ఇయర్ అద్భుతంగా ఉంది. మనం అనుకోకుండానే 1 ఇయర్ అయిపోయింది. అప్పుడే అయిపోయింది 1 ఇయర్ అనుకున్నాం. చాలా బాగుంది. అంటే ప్రజల్లో ఎంత అవేర్నెస్ వచ్చిందంటే లోటుపాట్ల గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ఇక్కడ డబ్బులు ఉంటే మనకి ఈ పథకం వస్తుంది, ఇక్కడ ఈ డబ్బులు ఉంటే ఇది రాష్ట్రం మొత్తం లూటీ అయిపోయింది. సో అవన్నీ నిదానంగా చేస్తారు. ఇది మటుకు చాలా పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే అమరావతి బిఫోర్ అమరావతి, ఇప్పుడు ప్రజెంట్ అమరావతి అది చూస్తే మొత్తం ఎక్కడ చూసినా డెవలప్మెంట్లు ఇవి అయ్యి అద్భుతంగా జరుగుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన ఉన్నారు. ఒక సీఎం ఫస్ట్ టైం పార్టీ ఆఫీసులో ఎవ్రీ సాటర్డే ఆయన ఉంటున్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం మంగళగిరి ఆఫీసులో మా జనసేన ఆఫీసులో ఉంటున్నారు. అక్కడ చూస్తే నారా లోకేష్ గారు ఆయన పర్యటనలో ఆయన ఇది బాగున్నారు. ప్రజలు బాగున్నారండి. వీళ్ళు నేను మొన్న వెళ్తా విజయవాడే నేను ఫ్లైట్ దిగి వెళ్తానమాట. వెన్నుపోటు తినమని ఉంది. అదేంటి నాకు అర్థం అవ్వలేదు. ఏదన్నా కాశీలో పిండ ప్రధానాలు అవి పెడతారు. అలాగా వీళ్ళు ఏంటంటే ఇక అంతే, అది చూసి ఓరవలేని ధనం అంతే. డెవలప్మెంట్ బాగుంది. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండం. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ కూడా వీళ్ళు కలిసి ఉంటారు, సాధిస్తారు. విజయం డంకపదంగా అదిరిపోతుంది ఈసారి కూడా. కూటమి ప్రభుత్వానికి మూడు పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ, సో మూడు కూడా ఒకే తాటిపై ముందుకెళ్తాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అవునండి, అవును, బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఇప్పుడు మనం భోజనానికి వెళ్తే ఒక మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లెగ్ రైసులు ఇవన్నీ ఉంటాయి. అలాగా అందరూ కలిసి బ్రహ్మాండంగా విందు భోజనంలో కలిసి చక్కగా పరిపాలిస్తున్నారు. ఏది ఉన్నా కూడా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నారు. అద్భుతంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు, 16,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఎంతమంది ఉంటే అంతమంది కూడా నిన్న కార్యక్రమం కూడా మొదలైంది. చూస్తుంటే ఎలా అనిపిస్తారు? ఒక్కొక్కరు 60,000, 70,000 కూడా పడుతున్నాయి. ఒక్కొక్కరు 40,000. ఎంతమంది ఉంటే అంత అమౌంట్ పట్టు. అది చాలా ఒక అద్భుతమేనండి. ఇప్పుడు అలాంటి తల్లికి వందనం మేము పుట్టినప్పుడు మా తాడేపల్లిగూడెంలో లేవు ఇవన్నీ. అవన్నీ ఉంటే మేము ఎక్కడో అమెరికాలో ఎక్కడో చదువుకునేవాళ్ళం. సో నిజంగా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి వస్తుంది. వాళ్ళ పీపుల్ ప్రభుత్వంలో ఒక సంవత్సరం మొత్తం మీద డబ్బులు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒకేసారి అమౌంట్ అనేది అకౌంట్లో పడుతుంది. ఇది చాలా బాగుందండి. ఇది ప్రజలందరూ చాలా బాగుంది అంటారు. ఎందుకు మా డ్రైవరు తాడేపల్లిగూడెం, తను కూడా మాకు చాలా దేవుడికి దండం పెట్టాలండి. ఏ దేవుడికి పెడతారో దండం అంటే కూటమి ప్రభుత్వానికి పెట్టాలండి అన్నాడు అనమాట. ఇంత మార్పు ప్రజల్లో వచ్చింది. సో అద్భుతం. ఎందుకంటే నా మాట నాకు పనిచేస్తుందో తెలియదు, కానీ 151 వచ్చినాయి. ఇప్పుడు 164 అన్నాం, 164 వచ్చినాయి. వీటిలన్నింటిని పెంచి వస్తుంది ఈసారి కూటమి ప్రభుత్వానికి మెజార్టీ. ప్రజెంట్ రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, 2.0 సినిమా అనేది చూపిస్తామంటున్నారు. బేసిక్గా మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి అసలు సినిమా అంటే ఏంటి? ఆయన ఏదో అంటాడండి కదా, దాని గురించి ఎవరో పట్టించు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే నాకు అర్థం ఒకటే, స్వర్గీయ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకు నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? వీళ్ళు అనుకున్నారు అంతే. ఆ రకంగా అంటే నా దగ్గర కూడా ఒక బుక్ ఉంది. అది మేము అన్నీ చెప్తామో పెట్టండి. అవి ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేక దాన్ని ఏదో రకంగా దాన్ని బ్యాడ్ చేయాలి. ఈ రకంగా బాగా ఇప్పుడు శుభ్రంగా 3 పూట్ల భోజనం చేసే పేదవాడి దగ్గర కంచం లాగేయాలనే సంస్కృతి వచ్చే 2 అనేది. సినిమా 2 చూపిస్తాను. ఏం చూపిస్తారు? ఆల్రెడీ అయిపోయింది. బ్లాక్ బస్టర్లు అన్నారు, అవి అన్నారు, వైనాట్ 175 అన్నారు. 151లో మధ్యలో 5 క్రెయిన్ ఎత్తి లేపేశారు, 11 మిగిలినాయి. ఇంకెంతకు దానికి ఏమున్నాయి? ఇంకా ఉంటుందండి. అలా ఆశయాలకు ఉంటుంది. ఎవరికైనా కప్పు, వరల్డ్ కప్ మాదే అంటారు. అది కష్టపడి పనిచేయాలి. అది ఇదేంటిది? ప్రజల మనోభావాలు గెలుచుకోవాలి. ప్రజల మధ్య మమైకమే ఉండాలి. అదే అద్భుతం కూటమి. పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యింది కూడా ఎప్పుడు ప్రజల మధ్యలోనే. సో కొన్ని పర్సనల్ ఇబ్బందులు వచ్చినా కానీ కూడా ముందు ప్రజాసేవకి ఆయన ముందు మొగ్గు చూపి. అవునండి, సింగపూర్ కూడా అవును. చూసుకుంటారు. సో దీని గురించి ఆయన్ని చూశాక ఆయన ఏంటంటే కంప్లీట్ సినిమా అనేది ఎంటర్టైన్ చేయించాం, ప్రజల దగ్గరికి వచ్చాం, మంచి సినిమాలు చేసాం. అవన్నీ ఒక ఎత్తు అయితే డే అండ్ నైట్ కష్టపడి అక్కడ సెక్రటేరియట్ దగ్గర ఉన్న వాళ్ళే అంటున్నారు, ఏమంటే మీరు రాబాకండి, మీరు వచ్చిన కాడి నుంచి మాకు 1 అరగంట బ్రేక్ అవుతుంది మాట్లాడుతుంటారు. ఆయన 24/7 పనిచేస్తున్నారు.
నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. సచ్ ఎ లీడర్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకటే అంటున్నారు, మేము మొన్న ఎక్కడ ఇండోర్ వెళ్ళాము ఒక వెబ్ సిరీస్ షూటింగ్కి. ఈజ్ అనదర్ యోగి ఆదిత్యనాథ్ ఫర్ సౌత్ అంట. అదే అంత సిన్సియర్గా చేస్తున్నారు. ఫ్యూచర్ ఉంది, కాలం నిర్ణయిస్తుంది. ఆ భగవంతుడు ఉన్నాడు ఇక్కడ, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఎదురుగుండా మాట్లాడుతున్నాం మనం. సందర్భంలో మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ మీద విపరీతమైన ట్రోల్స్ జరిగాయి. ఏకంగా మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితికి కూడా వచ్చింది. ఒకసారి వివరించగలరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఒకటేనండి, విమర్శలు అంటే ఇప్పుడు విమర్శించేవాడు నా గురించి అంత కేర్ తీసుకుంటాడంటే నిజంగా అతనికి సెల్యూటే. నిజంగా అది పని పాట లేదు. పృథ్వీ గారిని మనం అనాలంటే నిజంగా నాకు 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు బతుకుతాను నేను. వాళ్ళ మనసుల్లో ఎప్పుడు నేను ఉన్నా. అది కాదు కదా మనకు కావాల్సింది. మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏంటి, మన అక్కలేంటి, అక్క చెల్లెలు ఏంటి, వీళ్ళ బాగోగులేంటి, మనం ఏం చేస్తున్నాం అది తెలుసుకుంటే మంచిది. అమరావతి మహిళల గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మహిళల్లో ఈ మన జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, సో వ్యభిచారులు అంటూ కొన్ని పదాలు యూజ్ చేయడం కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చగా జావదేశింది. సో ఎంతవరకు అది కరెక్ట్ అని దాన్ని సజ్జల రామకృష్ణ కూడా సమర్థించడం ఎంతవరకు? అది దారుణం అండి అది. ఎందుకంటే దేవతల రాజధాని అని చంద్రబాబు గారు అన్నారు, ఈయనేమో బ్రహ్మాండంగా మాట్లాడారు. అమరావతి అంటే ఒక దైవ సంకల్పంగా ఉన్న రాజధాని లాంటిది అనేది పెద్దలందరూ చెప్పారు. వీళ్ళు ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం అనేది ఆగ్రహంలో ఉన్నారు. అమరావతిలో ఉన్న రైతులు, మహిళలు వీళ్ళందరూ మొత్తం కుటుంబాలన్నీ అలాగే ఉన్నాయి. ఒకప్పుడు చిన్న కాంట్రవర్సీ వస్తేనే చాలా గోల చేసిన వాళ్ళు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటాయండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ప్రతి స్త్రీని మనం గౌరవించాలి. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆది మూలం ఎవరంటే స్త్రీ. ఆ స్త్రీని అగౌరవపరిస్తే ఇంకే కాలమే నిర్ణయిస్తుంది ఏంటనేది. గతం కన్నా భిన్నంగా పృథ్వీ గారు మాట్లాడుతున్నారంటే అంటే మాకు ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం అంటే ఏముంది, ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంది. సంవత్సరం క్రితం అయిపోయింది, అది వచ్చేసింది గవర్నమెంట్. అప్పుడు మాట్లాడడం, మైకులు కొట్టడం ఇవన్నీ. గవర్నమెంట్ వచ్చాక పద్దాకా ఇంకెందుకండి అది, మళ్ళీ ప్రచారం వచ్చినప్పుడు మళ్ళీ మొదలు పెడతాం. మీ అభిమానులు ఎప్పుడు మాట్లాడారు పదవుల కోసం, ఎప్పుడు పృథ్వీ ఎదురు చూడలేదు. అందుకే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి నాకు ఇది కావాలని అడగలేదన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒకేసారి అండి అది. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన నన్ను కౌగులించుకున్న విధానం దాంట్లోనే అర్థమైపోయింది ఆయన నా పట్ల ఎంత ప్రేమగా ఉన్నారు, నేను ఆయనతోటి ఎంత బాండింగ్గా ఉన్నాను అనేది. అది చాలు లైఫ్కి. అధినాయకుడు ఆదేశిస్తే ముందుకు వెళ్ళిపోతాం. ఏమంటారు దాన్ని, రామబాణం అని మనం అంటాం. పవన్ కళ్యాణ్ గారి బాణం, జనసేన బాణం ఎవరంటే ముందు నేను ఉంటాను. అవసరం వచ్చినప్పుడు మీరు అంతే. ఈ ట్రోలింగ్స్కి కొంచెం ఇబ్బంది పడి మీరు ఇక్కడ ఉండలేదు, చెన్నై వెళ్ళిపోయారని చెప్పి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఇదొకటి మళ్ళీ నేను వీరధీర సూరన్ అని తమిళ సినిమా చేశానండి. దాంట్లో మెయిన్ విలన్ చేశాను నేను. విక్రమ్ గారి కెరీర్లో 9 ఇయర్స్ తర్వాత పెద్ద హిట్ ఇది. నేను వెళ్ళిన వేళ విశేషం, నాకు మెయిన్ విలన్గా నాకు పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడు నాకు లెక్కలేనన్ని సినిమాలు ఉన్నాయి అక్కడ. అందువల్ల నేను రోజు బ్యాగ్ చదువుకోవడం, చెన్నై పరిగెట్టడం, దిగటం, రావటం. అందుకే మీకు కూడా నేను దొరకట్లేదు. అది బాగుందండి, బ్రహ్మాండం. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న గద్దర్ అవార్డ్స్ రేపే జరగబోతున్నాయి. సినిమా ఇండస్ట్రీగా మోస్ట్ సీనియర్ యాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ అనేది రేపు ఇవ్వబోతుంది. అదే అద్భుతం అండి, అవార్డ్స్ ఇవ్వడం అనేది అద్భుతం. అంటే నాకు కొంచెం ఉంటుంది కదా, మా చిరంజీవి గారు లేని అవార్డు, మా పవన్ కళ్యాణ్ గారు లేని అవార్డు. నేను అనుకున్న వకీల్ సాహిబ్ కూడా రావాలి, ఆయనకు కూడా ఇవ్వాలి. అలాగే నారాయణమూర్తి గారికి లేదు, పోరాట పని చేసిన గద్దర్ అవార్డు. ఇంకోటి నేను బాగా అభిమానించి నాకు బాగా మిత్రుడైనటువంటి చంద్రబోస్ గారికి ఇవ్వలేదు అవార్డు. ఆయన ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాడు ఆయన. ఒక పౌర సన్మానం కూడా లేదు ఆయనకి. అదొక బాధ అన్నమాట, కొంచెం బాధగా ఉంటుంది. ఏది ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారా? అటెండ్ పిలిస్తే వెళ్తామండి, ఎందుకు వెళ్ళాం? సీనియర్ యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు మాలో నేను వైస్ ప్రెసిడెంట్ కదా, డెఫినెట్గా ఇన్విటేషన్ ఉంటుంది, వెళ్తాను. సో ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డ్స్కి ఇవ్వడానికి మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో చర్చించే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంకా అక్కడ ఎఫ్డీసీ చైర్మన్ ఎవరు రాలేదండి. ఇంకా వాళ్ళ విధి విధానాలు అన్నీ ఉన్నాయి. ఆ టైం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారు. మొన్న ఉగాది రోజున నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళారత్న అవార్డు ఇచ్చారు, పిలిపించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. నంది అవార్డులు కూడా వాళ్ళు త్వరలోనే ప్రకటిస్తారు. ఏంటి మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్లోకి ఎప్పుడు రాబోతున్నారు? కేవలం సినిమాలకే పరిమితమయ్యారు, అంత దూకుడుగా రావట్లేదు ముందుకి అని చెప్పి కూడా
వస్తున్నమాట. అంటే ఇప్పుడు ఖాళీ లేకుండా భోజనం చేస్తున్నాం, ఎక్కడైనా గ్యాప్ దొరికితే కదా చేయగడి మళ్ళీ ఇటు రావాలి. సో అవసరం అనుకున్నప్పుడు ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారండి. రామరాజ్యం, కూటమి అద్భుతం, జనసేన అద్భుతం, బీజేపీ అద్భుతం. సో ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అవసరమైనప్పుడు మా మేనిఫెస్టో ప్రజలకి ఏమేం చేసింది గవర్నమెంట్ అవి వివరించడానికి మేము వెళ్తూనే ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నాం, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నాం, మాట్లాడుతున్నాం, వస్తున్నాం. సో ఒక్క లాస్ట్ టైం మీరేమో రామరాజ్యం అంటున్నారు, ఒక పార్టీ సపోర్టర్గా పక్కన పెట్టి నిజంగా రామరాజ్యం నడుస్తుందా? రెడ్ బుక్ పాలన నడుస్తుంది? రెడ్ బుక్ పాలన లేదండి. రెడ్ బుక్ అంటున్నారు. ఏంటంటే వాళ్ళకి మైండ్లో భయం పడిపోయింది. రెడ్ బుక్ అని. రెడ్ బుక్లు ఏమి లేవు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే నాకు తెలిసి మా తాడేపల్లిలో శ్రీరామ అండుకొని చూచివ్రాత పుస్తకాలు ఉంటాయి. అవి వాళ్ళకి కొన్ని లక్షల పుస్తకాలు కొనిస్తే దాంట్లో రాసుకుంటారు పేర్లు. అవి రామనామం అవి చేసుకుంటే మంచిది. రెడ్ బుక్లో ఏమి లేవండి. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మంగళగిరి ఈ రోజున అద్భుతంగా ఉంది, బ్రహ్మాండమైన ఉద్యోగాలతో ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి కుప్పం బ్రహ్మాండంగా ఉంది. ఇటు మా పిఠాపురం అద్భుతంగా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇంకెక్కడ ఉందండి రెడ్ బుక్? ఇప్పుడు నా మీద కూడా రాళ్ళు పడినాయి, కొట్టారు, అవన్నీ చేశారు ప్రచారంలో. ఏదో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తామే అంటారు. చూస్తామా ఏంటి అన్నీ? అక్కడికి అయిపోయింది అది, అంతే. అంతే అండి. ఇప్పుడు అభివృద్ధి కావాలంతే, పగలొద్దు, మాకు అభివృద్ధి కావాలి. థ్యాంక్ యూ అండి.